మతం అన్న ఒక పేరు పెట్టి మనం చక్కగా తయారు కాకుండా ఉండటం కోసం, మనము శుభ్రంగా కనిపించకుండా ఉండటం కోసం, పరిమితమైన అవసరమైన లేకపోతే సాంస్కృతికంగా సామాజికంగా ఆమోదయోగ్యమైన అలంకరణ చేసుకోకుండా ఉండాలని, ఇలాంటి కొన్ని మిత్స్, కొన్ని అపోహలు మన మధ్యకు వస్తూ ఉంటాయి. ప్రభువును వెంబడించటానికి అలంకరణ అడ్డం కాదమ్మా. జాగ్రత్తగా వినండి ఈ విషయం. ముఖ్యంగా చెల్లెళ్ళు మీతోనే మాట్లాడుతున్నాను. ప్రభువును వెంబడించడానికి అలంకరణ అడ్డం కాదు, కానీ అలంకరణ కంటే ప్రాధాన్యమైనటువంటి హృదయానికి సంబంధించిన ఆత్మీయ లేక ఆధ్యాత్మిక అలంకరణ చేసుకోవాలి. ఉన్నవి తీసేయమని చెప్పట్లేదు, వాటికంటే ప్రధానమైన అలంకరణను చేసుకోండి అని చెప్తున్నారు. అంతేకాని మతం నెత్తికెక్కిన వాళ్ళు ఏం చెప్తారు అంటే, నువ్వు చక్కగా తయారవుతే నిన్ను ప్రభువు తృణీకరిస్తాడు అని చెప్తారు. అది పాపం అని చెబుతారు. అది పాపం కాదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎలా ఉన్నా ప్రేమిస్తున్నాడు. బాయ్స్కు ఇంకొక సమస్య ఉంటుంది. ఏంటి అనంటే, వే ప్రోటీన్ తాగి పొద్దున్నుంచి సాయంత్రం వరకు జిమ్లో ఫుల్ కండలు పెంచేస్తే నా కండలు చూడవలనన్న గుండెలు ఉండవలే అని డైలాగ్ ఒకటి. అవునా కదా? అలాంటిది చేస్తే నేను లోకంలో ఉన్నాను అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది. అలా ఏమీ లేదు. ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్, బీయింగ్ ఫిట్ ఈజ్ గుడ్. ఫిట్గా ఉండటం తప్పు లేదు, ఫిట్గా ఉండటం మంచిది. గో ఆన్ ఎ జాగ్ ఎవ్రీ మార్నింగ్. వీలైతే రోజు ఉదయం ఒక జాగ్కి వెళ్ళండి. వీలైతే రోజు నీకు ఇష్టం వచ్చిన మష్రూమ్ కట్ నువ్వు కొట్టుకో, ఇబ్బంది లేదు. దానికి యేసు ప్రభువుకు సంబంధం లేదు. సంబంధం లేదు అని అంటే దాని కారణంగా యేసు ప్రభువు నిన్ను తృణీకరించడు, దాని కారణంగా యేసు ప్రభువు నిన్ను స్వీకరించడు. అది ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో నిన్ను వెనుకబాటుకు తీసుకుని వెళ్ళదు. నీ జిమ్ ఈజ్ ఓకే, నీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓకే, నీకున్న టార్గెట్స్ ఓకే, నీకున్న ఉద్యోగం ఓకే. చాలా మంది ఇలా కూడా అనుకుంటారు, నేను ఇప్పుడిప్పుడే డిగ్రీ పాస్ అయ్యాను, ఉద్యోగానికి వెళ్తున్నాను, మార్కెటింగ్ అనే జాబ్ నాకు వచ్చింది, మార్కెటింగ్ జాబ్ చేస్తే దేవుడు నన్ను స్వీకరించడు, ఎందుకంటే అందులో అబద్ధాలు చెప్పాలి. ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఇలాంటి ఆలోచన? కానీ మీరు చేసే పనిని నమ్మకంగా ప్రభు కోసం చేస్తే ఏ పనైనా సరే దేవుని వాక్య నియమానికి విరుద్ధంగా లేని ఏ పనైనా సరే ప్రభువు మిమ్మల్ని స్వీకరిస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు. అందులో ఇబ్బంది ఏమీ లేదు. సో ఇలాంటి కొంటి సాకులు